అండి ఈరోజు మన వీడియో వచ్చి మనశంకర్ ప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటి వరకు మనం చాలా విన్నాం. మాస్ కామెడీ ఎమోషన్ మెగాస్టార్ ఎలివేషన్స్. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్ గుండెను టచ్ చేసే లెవెల్లో ఉండబోతుంది. ఇప్పటి వరకు మనం ఈ సినిమాలో 4 పాటలు మాత్రమే విన్నాం. ఇంకా 2 పాటలు ఉన్నాయి. ఇంకా 2 పాటలు ఉన్నాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో స్వయంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారే ఈ విషయం రివీల్ చేశారు. మొదటగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారు మరియు పిల్లల మధ్య కనిపించేటువంటి ఒక బ్యూటిఫుల్ మౌంటేజ్ సాంగ్ ఒకటి ఉందట. ఈ పాట మాస్ కోసం కాదు, ఈ పాట అలాగే డ్యాన్స్ నెంబర్ కూడా కాదు. ఇది పూర్తిగా ఎమోషన్ మరియు ప్యూరిటీ హార్ట్ టచ్ చేసేటువంటి పాటట. పిల్లల మధ్య మన మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న చిన్న మూమెంట్స్ తో కనిపిస్తారట. నవ్వు, ప్రేమ, ఆప్యాయత అన్నీ కలిపి ఈ మౌంటేజ్ సాంగ్ లో చూపించబోతున్నారట. అయితే ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ పాటను పాడింది మెగాస్టార్ చిరంజీవి గారి మేనకోడలు. అవును ఫ్రెండ్స్, ఆమె ఒక పాప్ సింగర్ మరియు ఆమె వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుందని అనిల్ రావుపూడి గారు చాలా స్పెషల్గా చెప్పారు. అంటే ఇదేదో సాధారణంగా మనం వినేటువంటి ఒక ప్లేబ్యాక్ వాయిస్ అనుకున్నారంక, అయితే అదే కాదు. కొంచెం ఫ్రెష్ ఫీల్ కోసం అలాగే కొత్త టోన్ అలాగే యూత్ వైబ్ కలిపిన వాయిస్ తో ఈ పాటను సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని టాక్. ఇది ఒక విధంగా చూస్తే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ కనెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 2వ పాట గురించి మాట్లాడితే ఇక్కడే అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఇది ఫోక్ సాంగ్ అట. అనిల్ రావుపూడి స్టైల్ అంటేనే సర్ప్రైజ్ ఎలిమెంట్స్. అందుకే ఈ ఫోక్ సాంగ్ ని ఎవరు ఊహించిన టైంలో ఎవరు ఊహించిన విధంగా ప్లేస్ చేశారట. అంటే ఒకవైపు పిల్లలతో చిరంజీవి గారి సాఫ్ట్ ఎమోషన్ మెయింటైన్ చేస్తూ మరోవైపు ఫుల్ ఎనర్జీ ఫోక్ బీట్ కూడా జత చేర్చారు. ఈ 2 పాటలు సినిమాకు ఒక కంప్లీట్ ఫీల్ ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనశంకర్ ప్రసాద్ గారి సినిమా కేవలం మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం కాదు. ఎమోషన్, మ్యూజిక్, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అన్ని కలిపి మెగాస్టార్ ఫ్యాన్స్ ఒక ఫుల్ మీల్ సినిమా అవ్వబోతుంది. మీరు ఈ పాటల గురించి ఏమనుకుంటున్నారు? పిల్లల మధ్య చిరంజీవి గారికి మాంటేజ్ సాంగ్స్ ఎలా ఉండబోతుంది? అలాగే ఫోక్ సాంగ్ థియేటర్లో ఏ రేంజ్ లో సందడి చేయబోతుంది? కమెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.